హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రావణి ఆసూరి గారు ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. సో దీనికంటే ముందు శ్రావణి ఆసూరి గారు అంటే మన అందరికీ కూడా తెలుసు, యాక్చువల్లీ సుపరిచితులే ఉండుంటారు. సుమన్ టీవీని చూస్తున్న వాళ్ళైతే మనకి ఇంతకు ముందు కూడా సుమన్ టీవీలో డిజిటల్ మార్కెటింగ్ పైన చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా మంది గుర్తుపడతారు. బట్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ చేశారు మన సుమన్ టీవీకి, దట్ టు విత్ న్యూ. మనకి ఇప్పుడు ఏఐ ఎరా కాబట్టి ఏఐ ట్రైనింగ్ తోటి దాని టూల్స్ అండ్ దాని గురించి డీటెయిల్డ్గా మనం డిజిటల్ మార్కెటింగ్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే దానిపైన విషయాలన్నీ కూడా మనతో డిస్కస్ చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి శ్రావణి. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ యూ? గుడ్ మ్యామ్, గుడ్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి మన అందరం ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని ఇంపార్టెన్స్ ఎలా ఉంది అండ్ హౌ ఇండివిజువల్ కెన్ లెర్న్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దాంట్లో ఎలాంటి స్కిల్స్ అనేవి ఉంటాయి, ఏమేమి చెప్తుంది, అసలు ఏం ట్రైన్ చేస్తుంది? బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం. ఫస్ట్ స్కిల్స్ అనే వర్డ్ యూజ్ చేశారు కదా, నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేస్తే దాని డిజిటల్ మార్కెటింగా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నాకు వాడడం వచ్చు, నేను ఇన్ఫ్లుయెన్సర్ని సో నాకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు అనుకోవడము, ఇవి మాకు ప్రాబ్లం అయిపోయింది. స్కిల్ అనే వర్డ్ యూజ్ చేసినందుకు నేను ఎందుకు తెలుసా అన్నాను, మామూలుగా వంట చేయడం వచ్చు అంటే మ్యాగీ చేసిన వాడికి కూడా వంట చేయడం వచ్చు అని చెప్పాడు అనుకోండి. ఒకవేళ మనం 1000 మందికి వండగలిగే శక్తి ఉన్నోడు ఏమనాలి మరి? ఎగ్జాంపుల్ రైట్, ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తుంది మా అలాంటి వాళ్ళకి. పోస్ట్ పెట్టినోడు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం వచ్చినోడు డిజిటల్ మార్కెటింగ్ నాకు తెలుసు అంటే మాకు అంతే కోపం వస్తుంది. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్ 2 మేజర్ స్కిల్స్ అండి, క్రియేటివిటీ ప్లస్ అనలిటిక్స్. చాలా మంది క్రియేటివిటీ దగ్గరనే ఆగిపోతారు, అదే అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటే. కాదు, మార్కెటింగ్ అనలిటిక్స్ మీదనే ఉంటుంది ఎప్పటికన్నా కానీ. సుమారుగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనము మీకు ఇది చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఎగ్జాంపుల్ మనము ఒక జ్యువెలరీ కంపెనీకి తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు చాలా ఫేవరెట్ సార్ లలిత జ్యువెలర్స్. సో లలిత జ్యువెలర్స్ సార్ది ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది మన హైదరాబాద్లో, మల్బార్ ఉండే, జాయాలుకాస్, ఇవన్నీ కేరళ నుంచి వచ్చిన బ్రాండ్స్. కానీ లలిత మన నెల్లూరు నుంచి వచ్చింది అన్న ఒక ఫీలింగ్ చాలా మందిలోకి ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఆయన వచ్చి కూర్చొని వీడియోలు చేయడము, ఆయన వచ్చి పాయింట్ ఆఫ్ మార్కెటింగ్ లో ఆయననే కనిపించడము, ఆయన అసలు ఎవరికి పరిచయం లేకుండా పరిచయం ఎంత అద్భుతంగా చేసుకున్నారంటే, అక్కడ ఒక నెల్లూరులో ఒక ఆంధ్రాలో తెలిసిన పర్సన్ ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే చైన్ ఆఫ్ ఇది ఓపెన్ చేయడం వల్ల అంటే డైరెక్ట్ గా ఆ పర్సన్ వచ్చి కూర్చొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా బ్రాండ్ ని. సో ఎగ్జాంపుల్ నేను ఇదే విషయాన్ని అనలిటిక్స్ ప్రకారం చెప్పాలనుకున్నప్పుడు ఒక మార్కెటర్ గా నేను వెళ్ళి ఎగ్జాంపుల్ లలిత బ్రాండ్ జ్యువెలరీకి మీరు మార్కెటింగ్ చేయాలి అని నాకు ఇచ్చినప్పుడు నేను కిరణ్ సార్ని పెట్టకుండా నేను మోడల్స్ని పెట్టి సేమ్ ఆలోచించి చేశానంటే నాకు ఇంత రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఎలా తెలుస్తుంది? నాకు నెంబర్స్ బట్టే తెలుస్తుంది, అనలిటిక్స్ బట్టే తెలుస్తుంది కదా. చాలా సింపుల్. ఇప్పుడు నేను సార్ని పెట్టలేదు, కిరణ్ గారిని తీసేసాను పిక్చర్ లో నుంచి. ఇక్కడ ఏదో మోడల్స్ ని పెట్టి సేమ్ నేను మల్బార్ ఎలా చెప్పించానో, ఎలా అయితే ఇంకోటి చెప్పించానో చేశాను. చేసినప్పుడు నాకు వేరే బ్రాండ్స్ తో నేను పోల్చుకుంటే నేను ఆ స్టంట్ చేశాను, ఈ స్టంట్ చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, నాకు ఇంత పెరిగింది మార్కెట్ అని నేను ఎలా చెప్తాను? నాకు నెంబర్స్ తోటే చెప్తాను. సో మార్కెటర్ కి ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటి? నెంబర్స్ ఏం చేస్తే ఎంత వస్తుంది. సో ఇప్పుడు కిరణ్ గారు వచ్చి చేశారు, ఇప్పుడు మోడల్స్ తీసేద్దాం. కిరణ్ గారు వచ్చి చేశారు, స్కై రాకెట్ లో బ్రాండింగ్ అయింది, స్కై రాకెట్ లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం కంపేర్ చేస్తాను? ఏ టెస్టింగ్ లో ఏంటి, మోడల్ తో చేసినప్పుడు నాకు ఇంతే అవుట్పుట్ వచ్చింది, బి టెస్టింగ్ లో నాకు చేసినప్పుడు ఇంత అవుట్పుట్ వచ్చింది, ఇంత రెవెన్యూ పెరిగింది, ఇంత క్లిక్ రేట్ పెరిగింది, ఇంత వ్యూవర్షిప్ పెరిగింది. ఇవన్నీ ఏంటి? నెంబర్ గేమ్, ఇవన్నీ అనలిటిక్స్. అప్పుడు నేను యాజ్ అ మార్కెటర్ చెప్తాను, సార్ మీరు ఇంటర్నెట్లో కనిపించడం వల్ల, స్క్రీన్ మీద కనిపించడం వల్ల మీ వల్లనే మనకి బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది అన్న పాయింట్ కంక్లూజన్ ఇచ్చాను అనుకోండి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మార్కెటర్ చేస్తాడు యాక్చువల్గా. ఓకే, దీన్ని డిజిటల్లో కూడా అదే చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేసాం మనం. ఆ అడ్వర్టైజ్మెంట్ రన్ చేసిన తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్ బాగా వెళ్ళిందా, బాగా వెళ్ళలేదా అనేది మన మనసుని బట్టి చెప్పడం కాదు, లేదా మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ కాల్స్ని బట్టి మాత్రమే చెప్పడం కాదు. దెర్ ఇస్ ఎ డీప్ అండర్స్టాండింగ్. ఎంత పర్సంటేజ్ వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ హెడర్ చూసారు, ఫుటర్ ఎంతమంది చూసారు, అక్కడ నుంచి లోపలికి ఎంతసేపు వెళ్ళారు, ల్యాండింగ్ పేజ్ మీద ఎంత టైం స్పెండ్ చేశారు, చెక్అవుట్ టైం మీద ఎంత సేపు స్పెండ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అనలిటిక్స్ లో ఏంటి, ఎవరెవరినైతే నేను టార్గెట్ చేశానో ఎగ్జాక్ట్లీ వాళ్ళకే వెళ్తుందా లేదా. ఇప్పుడు మార్కెటింగ్ చేయడం వరకు ఏంటి అని అంటే నేను క్రియేటివ్ చాలా అద్భుతంగా చేశాను, లేకపోతే చాలా బ్యూటిఫుల్గా నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను కాబట్టి నాకు వ్యూవర్షిప్ వచ్చేస్తుంది
అనే కన్ఫర్మేషన్ తోటి చేసేది ఒకటే ఉండదు. దాని వెనకాల నువ్వు చేసింది నిజమా కాదనే లూప్ క్లోజ్ ఎక్కడ అవుతుంది, అనలిటిక్స్ లో క్లోజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకేం ఇంప్రూవ్ చేయొచ్చు. Exactly. సో ఇంకా ఇది బెటర్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అదే ఎగ్జాంపుల్ ఆఫ్ కిరణ్ సారే తీసుకున్నాను. కిరణ్ సార్ని తీసుకురాకన్నా ముందు నేను మోడల్స్ తో చేపించినప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ కి నేను సార్ని పెట్టి చేపించిన దానికి అవుట్పుట్ నా కళ్ళ ముందు నాకు డిఫరెంట్ గా తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ కిరణ్ సార్ ఇట్లా మాట్లాడితే అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఫన్నీగా మాట్లాడితే ఎట్లా వస్తుంది అని నేను ఒక మళ్ళీ అనలిటిక్స్ ఇస్ వెరీ వెరీ కోర్ ఆఫ్ మార్కెటింగ్. లేకపోతే అసలు మార్కెటింగ్ అర్థం చేసుకున్నట్టే కాదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది, రిలేట్ అనే కాదు, దట్ ఈస్ ద ఓన్లీ రైట్. అవును, క్రియేటివ్ గా ఉండడం ఒక ఎత్తు అయితే కోర్ గా ఇది ఒక ఎత్తు. సో అందుకని మార్కెటింగ్ అనేది ఎప్పుడు చూసినా ఫ్యాన్సీగా కనిపించే, బయట కనిపించే క్రియేటివ్స్, కలర్స్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, లేకపోతే వీడియోలో నేను ఏమేమి స్టైల్ చేశాను, ల్యాండింగ్ పేజ్ నేను ఇంకా ఎంత బ్యూటిఫుల్ చేశాను అన్నట్టు కాదండి. దీనిలో నువ్వు ఎంత ఎంగేజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీ ఎంగేజ్మెంట్కి తగ్గట్టు నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ నువ్వు డెలివర్ చేయగలుగుతున్నావా, నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళు కొనుక్కుంటున్నారా, కొనుక్కుంటున్నప్పుడు నీకు మళ్ళీ రిఫరల్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మార్కెటింగ్కి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడ డ్రైవ్ అవుతాయి, సేల్స్కి డ్రైవ్ అవుతాయి. సేల్స్కి డ్రైవ్ అయినప్పుడు రెవెన్యూ పెరుగుతుంది కంపెనీకి. సో వెన్ నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నది నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోతున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇవన్నీ చెప్తావు. సో మేము ఏం చేస్తామంటే వీఆర్ దిస్ మార్కెటర్స్, మేము పోస్టర్లు చేస్తాము, ఇంటర్నెట్లో పెడతాము. అంటే మేము అంటే నాకు నీకు వంట వచ్చా అంటే నాకు ఉప్మా చేయడం, మ్యాగీ చేయడం వచ్చు అంటే వంట వచ్చినట్టు కాదు కదా. డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో హౌ టు మేక్ అ థాలీ. ఇఫ్ యూ హ్యావ్ 15-20 పీపుల్ సిట్టింగ్ ఎట్ యువర్ ప్లేస్, 20 మందికి వచ్చారనుకో భోజనం వడ్డీ పెట్టగలగాలి, అప్పుడు నీకు వంట వచ్చా అని చెప్తాను నేను కదా. సో ఎగ్జాక్ట్లీ స్కిల్ అది. మీరు వచ్చిన పాయింట్ ఎగ్జాక్ట్లీ అది స్కిల్ అన్నప్పుడు ఏమవుతుందని అంటే ఎఫర్ట్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ ఉంటుంది, మెట్రిక్ ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, స్ప్రెడ్షీట్ ఎట్లా అర్థం చేసుకోవాలి దగ్గర, అది బ్యాక్ ఎండ్లో ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో మనం ఇంత బ్యూటిఫుల్గా ఒక విషయం ఎలా చెప్పొచ్చు అని ఉంటుంది, ఎలా చేయాలి. ఎగ్జాంపుల్ నేను డాక్టర్స్, నేను నా ఏజెన్సీకి డాక్టర్స్ ఎక్కువ మందికి నేను చేస్తాను సర్వీస్. ఎందుకంటే డాక్టర్స్కి లాంగ్వేజ్ కానీ వాళ్ళ ప్రెజెంటేషన్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో వాళ్ళకి చాలా ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ వాళ్ళతో వర్క్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మేము ఎక్కువగా వాళ్ళని ఎందుకు అట్రాక్ట్ చేయగలిగామంటే మా భాష కానీ మేము రాసేది కానీ వాళ్ళకి చాలా ఈజీగా ఇష్టంగా వాళ్ళకి ఉంటుంది కాబట్టి మాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ డాక్టర్స్ ఉన్నారనమాట. సో నేను ఇప్పుడు ఒక డాక్టర్ని అట్రాక్ట్ చేయాలి ఇంటర్నెట్లో అన్నప్పుడు నా పేజ్లో నేను పెట్టే పోస్టర్లో నేను డాక్టర్స్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను రండి అనేలాగే కాకుండా, మీరు టెంపరేచర్ చూస్తున్నప్పుడు ఎలా అయితే ఒక పర్టికులర్ స్కేల్లో చూస్తే మీకు టెంపరేచర్ ఉందని తెలుస్తుందో, మాకు మీ పేజ్ చూస్తే ఒక స్కేల్ తెలుస్తుంది. ఆ స్కేల్ ఎలా అయితే మీకు మేము చెప్తాం మీ మార్కెటింగ్ ఎలా ఉందో, అది మేము ఎక్స్పర్ట్, ఇందులో మీరు ఎక్స్పర్ట్ అని నేను ఒక పోస్టర్ చేశాను. ఆ ఒక్క పోస్టర్కి నాకు ఎంతమందికి లీడ్స్ వచ్చారంటే ఒక 8-9 మెంబర్స్ నన్ను కన్సల్ట్ చేశారు ఆ పోస్టర్ చూసి. ఎందుకు? దట్ ఈస్ హౌ క్రియేటివ్లీ ఐ రోట్. ఇక్కడ క్రియేటివ్గా నేను ఎన్నో రాయొచ్చు, కాకపోతే రెస్పాన్స్ వస్తుంది ఆ మార్కెట్ నుంచి. వచ్చింది అయితే ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు, వస్తే ఎందుకు వచ్చిందని కూడా చూడాలి. 100% నువ్వు ఇంతకుముందు చేయండి, ఏం చేసావు, ఇప్పుడు నువ్వు ఇంకేం చేయగలుగుతావు, ఇలాంటివి మళ్ళీ క్రియేట్ చేస్తే వస్తుందా రాదా అన్ని చూడాలి. సో దిస్ ఇస్ అ స్కిల్ అండి. సో ఈ స్కిల్ని నేర్చుకోవడం బై టైం ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అనలిటిక్స్ అయితే. బట్ ఇనీషియల్గా మొదలు పెట్టేటప్పుడు వినడానికి చాలా పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్గా మొదలు పెట్టుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అనేది రిక్వైర్మెంట్ ఎందుకు ఉండదు అని అంటే మార్కెటింగ్ గోస్ విత్ మోర్ కామన్ సెన్స్ బేసికల్గా, ఫీల్డ్ నాలెడ్జ్ చాలా వరకు. నేను ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలి, నా పేజ్ అంటే నా బ్రెయిన్ పేజ్ క్లీన్గా పెట్టుకొని వస్తాను అంటే వాళ్ళని మేము చాలా బాగా ట్రైన్ చేయగలుగుతాం, మేము వాళ్ళని చాలా అద్భుతంగా తీసుకెళ్ళగలుగుతాం. డెఫినెట్ గా వాళ్ళకి సగం తెలిసి వస్తేనే మాకు సమస్య, కానీ లేకపోతే వీ కెన్ ట్రైన్ దెమ్ రియలీ వెల్. చాలా బాగా వస్తే నీట్ గా చేయగలుగుతాం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము, వాళ్ళ కెరియర్ సెట్ చేసుకోగలుగుతారు. ఇంత పెద్దగా ఉండే సబ్జెక్ట్ ని నేను ఇట్లా చెప్పడం కన్నా కూడా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ నా స్టూడెంట్స్ లో ఉమెన్ అండి, హూ ఆర్ వెరీ వెరీ నార్మల్ గా చదువుకున్నాము, బ్రేక్స్ వచ్చాయి, మా కెరియర్ బ్రేక్స్ వచ్చాయి వాళ్ళు ఇంకా చాలా పర్ఫామ్ చేశారు. యాజ్ అ స్టూడెంట్స్ కానీ ఫ్రీలాన్సర్స్ కానీ దే ఆర్ డూయింగ్ రియలీ గ్రేట్ జాబ్. అండ్ మేము క్లాసెస్ చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాసెస్ అనేవి మాకు ఎవ్రీడే జరుగుతున్నాయి.
సో డెఫినెట్ గా ఇస్ ఇట్ వర్చువల్ ఆర్ లైక్ లైవ్ ఇన్ లైవ్ క్లాసెస్ నేను కంపల్సరీ జూమ్ లో లైవ్ లో తీసుకుంటాను క్లాసెస్. 1 hour వాళ్ళతో ఖచ్చితంగా స్పెండ్ చేసి వాళ్ళకి హోంవర్క్స్ అనేవి ఇస్తాను. 10 days లో వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ ముఖ్యంగా కంప్లీట్లీ విత్ ఏఐ టూల్స్ నేర్చుకుంటారు. అండ్ వీఆర్ ఛార్జింగ్ చాలా లెస్ ఛార్జ్ చేస్తున్నాం. మేము 5,000 రూపీస్ కి చేస్తున్నాము. మేము 10 days లో దాన్నే ఎక్కువ అంటుంటారు చాలా మంది, కానీ కాదు. లేదండి, అసలు ఏముంది, ఇప్పుడు ఎవరన్నా ఒకరు బయటికి వెళ్తే ఒక 2 people ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసి తినేసి వస్తేనే అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇది లైఫ్ స్కిల్ కి 5,000 రూపాయలు అసలు పెద్ద విషయమే కాదు. దీంట్లో వాళ్ళు అన్ని నేర్చుకుంటారు మేడం. ఎవ్రీథింగ్ దే విల్ లర్న్. ఖచ్చితంగా మీ ద్వారా కూడా మాకు మంచిగా స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతే 100% వాళ్ళకి మేము మంచి స్కిల్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తాం విత్ ఏఐ టూల్స్. సో ఎవరైతే క్లాసెస్ ని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మనకి కింద స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.